హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం RRB NTPC అండ్ గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్లో భాగంగా భారతదేశ ప్రథమలకు సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా ఇన్ మేల్ కేటగిరీ. ఓకేనా ఫ్రెండ్స్, మేల్ క్యాండిడేట్స్ యొక్క మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ రెండు రావడం వల్ల ఒకే కేటగిరీలో ఇద్దరు ఉండడం వల్ల బాగా కన్ఫ్యూజ్ అనేది అవుతుండేది. కాబట్టి ఈసారి మనం సపరేట్గా వీడియో అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద ఈజీ కన్వీనియన్స్. అదేవిధంగా చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఈ యొక్క మేల్ అండ్ ఫీమేల్ కనుక సపరేట్ చేసుకున్నట్లయితే. మరి ఇంకెందుకు ఆలస్యం మన యొక్క మెయిన్ డేటాలు కలుపుతాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క స్మార్ట్ స్టడీ మెటీరియల్ అనేది అందుబాటులో ఉంది. అక్కడి నుంచి మీరు టోటల్ డేటా రైల్వేకి సంబంధించినటువంటి క్రాకింగ్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. మీకు మ్యాథ్స్ సంబంధించినటువంటి టోటల్ డేటా అంతా కూడా ప్రాక్టీస్ సెషన్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4000 NCERT యొక్క డేటా కూడా అందించడం జరిగింది. అండ్ అదేవిధంగా 20 months కరెంట్ అఫైర్స్ డీటెయిల్ డేటా, అదేవిధంగా 1 year షార్ట్ కట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ డేటా కూడా అందించడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ మ్యాన్ ఇన్ స్పేస్. ఓకేనా ఫ్రెండ్స్, స్పేస్లోకి వెళ్ళినటువంటి మొదటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? రాకేష్ శర్మ. సో హీ ఈస్ దట్ వన్, రాకేష్ శర్మ. అండ్ ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్. ఓకేనా ఫ్రెండ్స్, మెడిసిన్లో మొట్టమొదటి భారతీయ గ్రాడ్యుయేట్ ఎవరు ఫ్రెండ్స్? సూర్జో కుమార్ చక్రవర్తి. సో హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్. సూర్జో కుమార్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్. ఓకేనా ఫ్రెండ్స్, సూర్జో కుమార్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇన్ మెడిసిన్. సో మెడిసిన్లో గ్రాడ్యుయేషన్ చేసినటువంటి మొదటి వ్యక్తి సూర్జో కుమార్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ టు గెట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. సో ఫిజిక్స్లో నోబెల్ బహుమతి సాధించినటువంటి మొదటి ఇండియన్ ఎవరు ఫ్రెండ్స్? సర్ సివి రామన్. ఇండియా తరపున నోబెల్ బహుమతి ఫిజిక్స్లో సర్ సివి రామన్కి అయితే రావడం జరిగింది. సో రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినటువంటి డేటాలో భాగంగా మనకి ఒక పాయింట్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనం రాజకీయం పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఓకేనా, భారత రాజ్యాంగం పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్టెప్స్ పైన డిస్కస్ చేసుకున్నందుకు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లా కేటగిరీ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుందని ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా భారత రాజ్యాంగం పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా రాజకీయం పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు కామెంట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు ఫ్రెండ్స్? బాబు రాజేంద్ర ప్రసాద్ లేదా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అని అనుకోవచ్చు. బాబు రాజేంద్ర ప్రసాద్ మొదటి భారతదేశ రాష్ట్రపతి. అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎవరు ఫ్రెండ్స్? భారతదేశం యొక్క మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. అదేవిధంగా మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్ ఎవరు ఫ్రెండ్స్? మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్ కూడా సర్వేపల్లి రాధాకృష్ణనే. అండ్ అదేవిధంగా INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి సమావేశం యొక్క అధ్యక్షుడు ఎవరు? ఓకేనా ఫ్రెండ్స్, INC ఎప్పుడు ఏర్పడ్డది? 1885లో ఏర్పడ్డది కదా. దాని యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు ఫ్రెండ్స్? WC బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ లేదా WC బెనర్జీ అని చదువుకోవడం జరుగుతుంది కదా. ఆల్రెడీ నేను మీకు భారతీయ జాతీయ కాంగ్రెస్ యొక్క వార్షిక సమావేశాల గురించి డీటెయిల్గా వీడియో ఇవ్వడం జరిగింది కదా. సో ఒకసారి ఆ యొక్క వీడియో చూడండి. మనకు ఫ్రమ్ 1885 to 1948 దాకా ఉన్నటువంటి ప్రతి ఇయర్ యొక్క డేటా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా ఫ్రెండ్స్, భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు ఫ్రెండ్స్? జవహర్ లాల్ నెహ్రూ. సో జవహర్ లాల్ నెహ్రూ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. అదేవిధంగా ఎక్కువ కాలం పరిపాలన చేసింది కూడా జవహర్ లాల్ నెహ్రూనే. అండ్ నెక్స్ట్ ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఓకేనా ఫ్రెండ్స్, పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు ఫ్రెండ్స్? సుకుమార్ సేన్. సో సుకుమార్ సేన్ ఈజ్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. అండ్ అదేవిధంగా మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఫ్రెండ్స్? HJ కానియా. సో HJ కానియా ఈజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అండ్ అదేవిధంగా మీ అందరూ కూడా లోక్సభ రాజ్యసభ తెలిసిందేగా ఫ్రెండ్స్. మొట్టమొదటి లోక్సభ యొక్క స్పీకర్ ఎవరు ఫ్రెండ్స్? జీవి మౌలంకర్. ఓకేనా ఫ్రెండ్స్, భారతదేశం యొక్క లోక్సభ యొక్క మొట్టమొదటి స్పీకర్ జీవి మౌలంకర్. అదేవిధంగా భారతదేశం యొక్క హోమ్ మినిస్టర్ ఎవరు ఫ్రెండ్స్? హోమ్ మినిస్టర్? సర్దార్ వల్లభాయ్ పటేల్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అండ్ అదేవిధంగా ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ లోక్పాల్. ఓకేనా ఫ్రెండ్స్, భారతదేశంలో ఉన్నటువంటి లోక్పాల్ యొక్క మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? పినాకీ చంద్ర ఘోష్. సో పినాకీ చంద్ర ఘోష్ ఈజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ లోక్పాల్. అండ్ నెక్స్ట్ మిలిటరీ ఓరియంటెడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఇన్ ఇండియా ఎవరు ఫ్రెండ్స్? బల్దేవ్ సింగ్. అదేవిధంగా ద ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఫ్రీ ఇండియా. ఓకేనా, మన యొక్క స్వతంత్ర భారతదేశం యొక్క ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు ఫ్రెండ్స్? KM కరియప్ప. సో KM కరియప్ప ఈజ్ ద ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఫ్రీ ఇండియా. అయితే ఈ ఒక డేటా మొత్తాన్ని కూడా తెలుగులో చెప్పొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు వెన్ కంపేర్ టు తెలుగు. కాబట్టి నేను మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే చేస్తున్నాను, ఎందుకంటే దీని మొత్తాన్ని కూడా తెలుగులో కన్వర్ట్ చేసి చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే సెంటెన్సెస్ యొక్క మీనింగ్స్ అనేవి మారిపోతాయి. అంటే ఇప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ అని ఉంది, సో దానికి మన యొక్క తెలుగులో మాట్లాడుకుంటే కొంత వేరే అయితే అవుతుంది. సో తెలుగు మీడియం క్యాండిడేట్స్కి ఈజీగా రీచ్ అవుతుంది, కానీ వినే వాళ్ళకైతే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా మీకు డేటా అనేది ఇంగ్లీష్లోనే ఇస్తున్నాను. తెలుగు మీడియం క్యాండిడేట్స్ కూడా మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే ట్రై చేయండి, ఈజీగా గుర్తుంటుంది ఈ యొక్క నేమ్స్ అనేవి.
అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్, ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఎవరు ఫ్రెండ్స్, శామ్ మానెక్షా, ఓకేనా ఫ్రెండ్స్, శామ్ మానెక్షా ఈజ్ ద ఫస్ట్ ఫీల్డ్ మార్షల్. సో ఫీల్డ్ మార్షల్ భారతదేశం యొక్క మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ ఎవరు ఫ్రెండ్స్, శామ్ మానెక్షా. అండ్ అదేవిధంగా మొట్టమొదటి పరమవీర చక్ర అవార్డు గ్రహీత ఎవరు ఫ్రెండ్స్, పరమవీర చక్ర అవార్డు గ్రహీత ఎవరు ఫ్రెండ్స్, మేజర్ సోమనాథ్ శర్మ, ఓకేనా ఫ్రెండ్స్, మేజర్ సోమనాథ్ శర్మ ఈజ్ ద ఫస్ట్ పరమవీర చక్ర విన్నర్. సో పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు ఫ్రెండ్స్, మేజర్ సోమనాథ్ శర్మ. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఇన్ సమ్మర్ ఒలింపిక్స్, ఓకేనా ఫ్రెండ్స్, సమ్మర్ ఒలింపిక్స్లో మొట్టమొదటి వ్యక్తిగత గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు ఫ్రెండ్స్, అభినవ్ బింద్రా, ఓకేనా ఫ్రెండ్స్, ఈజ్ దట్ వన్ అభినవ్ బింద్రా. సో మొట్టమొదటి సమ్మర్ ఒలింపిక్స్లో మొట్టమొదటి వ్యక్తిగతమైనటువంటి గోల్డ్ మెడల్ సాధించినటువంటి పర్సన్ అభినవ్ బింద్రా. అండ్ అదేవిధంగా ఒలింపిక్స్లో ఇండివిజువల్ మెడల్ సాధించినటువంటి పర్సన్, ఓకేనా ఫ్రెండ్స్, పైన ఇచ్చిందేమో సమ్మర్ ఒలింపిక్స్, ఇక్కడ ఇచ్చిందేమో ఓవరాల్ ఒలింపిక్స్లో ఫస్ట్ వచ్చేసి కేడి జాదవ్, ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒకటి మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎక్కువగా. సమ్మర్ ఒలింపిక్స్లో ఇండివిజువల్గా గోల్డ్ మెడల్ వచ్చిందేమో అభినవ్ బింద్రాకి, అయితే ఓవరాల్ అంటే మనకి ఇక్కడ వింటర్ సమ్మర్ రెండు కలుపుకుంటే ఇండివిజువల్గా వచ్చింది మాత్రం కేడి జాదవ్కి అయితే రావడం జరిగింది. అంటార్కిటికాకు రీచ్ అయినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు ఫ్రెండ్స్, రామ్ చరణ్, ఓకేనా ఫ్రెండ్స్, భారతదేశం నుంచి అంటార్కిటికాకు వెళ్ళినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు ఫ్రెండ్స్, రామ్ చరణ్. అండ్ అదేవిధంగా ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సీ సమావేశాలకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మొట్టమొదటి ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు ఫ్రెండ్స్, బబ్రుద్దీన్ త్యాబ్జీ. సో బబ్రుద్దీన్ త్యాబ్జీ ఈజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సీ సమావేశాల్లో మొట్టమొదటి ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు ఫ్రెండ్స్, బబ్రుద్దీన్ త్యాబ్జీ. ఫస్ట్ పర్మనెంట్ జడ్జి ఇన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఓకేనా ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క మొట్టమొదటి పర్మనెంట్ జడ్జి ఎవరు ఫ్రెండ్స్, సర్ బెనగల్ నర్సింగ్, ఓకేనా ఫ్రెండ్స్, సర్ బెనగల్ నర్సింగ్ రావ్. సో హీ ఈజ్ ద ఫస్ట్ పర్మనెంట్ జడ్జి ఇన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అండ్ నెక్స్ట్ ఇండియన్ లాయర్ హూ సర్వ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫ్రమ్ 1985 to 1988, ఓకేనా ఫ్రెండ్స్, 1985 నుంచి 1988 మధ్యలో ప్రెసిడెంట్గా ఎవరు వర్క్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఏ ఇండియన్ లాయర్ ప్రెసిడెంట్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో పనిచేయడం జరిగింది, ఎవరు ఫ్రెండ్స్, మహారాజశ్రీ నరేంద్ర సింగ్, ఓకేనా, మహారాజశ్రీ నరేంద్ర సింగ్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ లాయర్ హూ సర్వ్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫ్రమ్ 1985 to 1988. అండ్ నెక్స్ట్ చక్రవర్తి రాజగోపాలాచారి, పాపులర్ నోన్ యాజ్ రాజాజీ. సో రాజాజీ అని చక్రవర్తి రాజగోపాలాచారిని పిలవడం జరుగుతుంది కదా. సో ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటి ఫ్రెండ్స్, ఇండిపెండెంట్ ఇండియా యొక్క మొదటి గవర్నర్ జనరల్, ఓకేనా, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు ఫ్రెండ్స్, మన యొక్క ఇండియా యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్, ఇండిపెండెంట్ ఇండియాకి, ఓకేనా, స్వతంత్ర భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు ఫ్రెండ్స్, రాజాజీ. అండ్ అదేవిధంగా ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు, ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అబ్దుల్ కలాం ఆజాద్. అదేవిధంగా మిస్లేనియస్ పాయింట్స్ కనుక తీసుకున్నట్లయితే ద ఫస్ట్ ఇండియన్ నేవల్ చీఫ్, ఓకేనా ఫ్రెండ్స్, మొట్టమొదటి నేవల్ చీఫ్, మన ఇండియా యొక్క మొట్టమొదటి నేవల్ చీఫ్ ఎవరు ఫ్రెండ్స్, వైస్ అడ్మిరల్ ఆర్ఎల్ కటారి. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ ఛానల్ని క్రాస్ చేసినటువంటి మొట్టమొదటి ఇండియన్, ఓకేనా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ ఛానల్ని క్రాస్ చేసినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరు ఫ్రెండ్స్, మిహిర్ సేన్. సో ఆ యొక్క ఇంగ్లీష్ ఛానల్ దాన్ని ఈదినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరు ఫ్రెండ్స్, మిహిర్ సేన్. అదేవిధంగా ఇండియన్ సివిల్ సర్వీసెస్లో జాయిన్ అయినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరు ఫ్రెండ్స్, సత్యేంద్రనాథ్ ఠాగూర్. రీసెంట్గా మనం రివిజన్ క్లాస్ చేయడం జరిగింది కదా, ఇండియన్ హిస్టరీ యొక్క రివిజన్ క్లాస్ 2 పార్ట్స్లోనే ఆధునిక భారతదేశ చరిత్ర మొత్తాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా. దాంట్లో స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఐసీఎస్లో జాయిన్ అయినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరు ఫ్రెండ్స్, సత్యేంద్రనాథ్ ఠాగూర్. అండ్ అదేవిధంగా నోబెల్ బహుమతి సాధించినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరు ఫ్రెండ్స్, నోబెల్ బహుమతి సాధించినటువంటి మొట్టమొదటి ఇండియన్ రవీంద్రనాథ్ ఠాగూర్. అండ్ అదేవిధంగా ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకేనా, ఇండియా యొక్క మొట్టమొదటి ముస్లిం ప్రెసిడెంట్ అంటే మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరు ఫ్రెండ్స్, జాకీర్ హుస్సేన్. సో జాకీర్ హుస్సేన్ మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి. అండ్ అదేవిధంగా ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ రామన్ మెగసెసే అవార్డు, ఓకేనా ఫ్రెండ్స్, రామన్ మెగసెసే అవార్డు అనేది ఎవరికి రావడం జరిగింది, ఇండియాలో ఫస్ట్ ఎవరికి వచ్చింది ఫ్రెండ్స్, ఆచార్య వినోబా భావేకి అయితే రావడం జరిగింది. ఆచార్య వినోబా భావే ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ రామన్ మెగసెసే అవార్డ్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ స్టాలిన్ ప్రైజ్, ఓకేనా ఫ్రెండ్స్, స్టాలిన్ ప్రైజ్ ఎవరికి రావడం జరిగింది ఫ్రెండ్స్, సైఫుద్దీన్ కిచ్లో. సో సైఫుద్దీన్ కిచ్లో ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ స్టాలిన్ ప్రైజ్. సో స్టాలిన్ ప్రైజ్ పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు సైఫుద్దీన్ కిచ్లు. సో హీ ఈజ్ దట్ వన్, ఓకేనా ఫ్రెండ్స్, హీ ఈజ్ దట్ వన్ హెచ్డి కిచ్లు. అండ్ అదేవిధంగా ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ డైడ్ వైల్ ఇన్ ఆఫీస్, ఓకేనా ఫ్రెండ్స్, ఆఫీసులో చనిపోయినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు ఫ్రెండ్స్, జాకీర్ హుస్సేన్. సో జాకీర్ హుస్సేనే ఆ యొక్క పదవిలో ఉండగా మరణించినటువంటి వ్యక్తి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హూ డిడ్ నాట్ ఫేస్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ని ఫేస్ చేయకుండానే రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్,
చరణ్ సింగ్. అండ్ అదేవిధంగా ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హూ రిజైన్డ్ వితౌట్ కంప్లీటింగ్ ద ఫుల్ టర్మ్. ఓకేనా ఫ్రెండ్స్, తన యొక్క పూర్తి పదవీ కాలం పనిచేయకుండానే రాజీనామా చేసినటువంటి ప్రధానమంత్రి ఎవరు ఫ్రెండ్స్? మొరార్జీ దేశాయ్. సో మొరార్జీ దేశాయ్ ఈ యొక్క పదవికి అయితే రాజీనామా చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరు ఫ్రెండ్స్? భారతదేశం యొక్క మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. అండ్ నెక్స్ట్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు గెట్ నిషాన్ ఈ పాకిస్తాన్. ఓకేనా ఫ్రెండ్స్, నిషాన్ ఈ పాకిస్తాన్ అనేటటువంటి బిరుదు పొందినటువంటి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి ఎవరు ఫ్రెండ్స్? మొరార్జీ దేశాయ్ ఇన్ 1990. ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా. ఓకేనా ఫ్రెండ్స్, ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా ఎవరు ఫ్రెండ్స్? బిపిన్ రావత్. సో బిపిన్ రావత్కి ఈ యొక్క డిఫెన్స్ స్టాఫ్ యొక్క చీఫ్గా అయితే రావడం జరిగింది. ఇండియా యొక్క ఫస్ట్ చీఫ్గా రావడం జరిగింది. ఎయిర్ స్టాఫ్ యొక్క మొట్టమొదటి చీఫ్ ఎవరు ఫ్రెండ్స్? సుబ్రోటో ముఖర్జీ. ఓకేనా ఫ్రెండ్స్, సుబ్రోటో ముఖర్జీ ఈజ్ ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. అదేవిధంగా ఆర్మీ స్టాఫ్ కనుక తీసుకుంటే ఓకేనా, ఆర్మీ స్టాఫ్ యొక్క మొట్టమొదటి చీఫ్ ఎవరు ఫ్రెండ్స్? రాజేంద్ర సింగ్ జీ జడేజా. సో రాజేంద్ర సింగ్ జీ జడేజా ఈజ్ ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ ద సౌత్ పోల్. ఓకేనా ఫ్రెండ్స్, దక్షిణ ధృవాన్ని చేరినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరు ఫ్రెండ్స్? కల్నల్ జితేంద్ర కుమార్ బజాజ్. ఓకేనా, మీకు ఈ యొక్క పేర్లు బజాజ్ అని లాస్ట్ పదాలు గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. బజాజ్ బండి పైన కల్నల్ జితేంద్ర ఆ యొక్క సౌత్ పోల్ని రీచ్ అవ్వడం జరిగిందని అట్లా గుర్తుపెట్టుకోండి. ఏదైనా షార్ట్ కట్ పెట్టుకుంటే కానీ ఇలాంటి పేర్లు అయితే గుర్తుండవు. కానీ రేర్ కేసెస్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ రివిజన్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ పర్సన్ టు విన్ ఆస్కార్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఓకేనా ఫ్రెండ్స్, ఆస్కార్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు ఫ్రెండ్స్? సత్యజిత్ రే. ఓకేనా, సత్యజిత్ రే ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు విన్ ఆస్కార్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. అండ్ అదేవిధంగా ద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ టు గెట్ భారతరత్న. సో భారతరత్న పొందినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఫిల్మ్ మేకర్ ఎవరు ఫ్రెండ్స్? సత్యజిత్ రే. భారతదేశం యొక్క మొట్టమొదటి ఉప ప్రధాని ఎవరు ఫ్రెండ్స్? వల్లభాయ్ పటేల్. అదేవిధంగా ద ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఓకేనా ఫ్రెండ్స్, లా అండ్ జస్టిస్ యొక్క మొట్టమొదటి మినిస్టర్ ఎవరు ఫ్రెండ్స్? అంబేద్కర్. ఓకేనా, బిఆర్ అంబేద్కర్. అండ్ అదేవిధంగా మొట్టమొదటి ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఓకేనా, స్వతంత్ర భారతదేశం యొక్క మొట్టమొదటి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఫ్రెండ్స్? షణ్ముఖ్ శెట్టి, ఆర్కే షణ్ముఖ్ శెట్టి. ద ఫస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్. ఓకేనా ఫ్రెండ్స్, ద ఫస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు ఫ్రెండ్స్? విశ్వనాథ్ ఆనంద్, 1988. ఓకేనా, విశ్వనాథ్ ఆనంద్ ఈజ్ ద ఫస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ఇండియా. అండ్ అదేవిధంగా ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇండియా నుంచి పొందినటువంటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? మహేష్ భూపతి. అదేవిధంగా ఇన్ మిక్స్డ్ డబుల్స్ కేటగిరీ ఇన్ 1997 ఫ్రెంచ్ ఓపెన్లో. ఓకేనా, ఓపెన్స్ కూడా అడుగుతుంటాడు, ఆస్ట్రేలియన్ ఓపెన్, అమెరికా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, అదేవిధంగా వింబుల్డన్ అని వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఫ్రెంచ్ ఓపెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొట్టమొదటిసారిగా మహేష్ భూపతి గ్రాండ్ స్లామ్ టైటిల్ అయితే కొట్టడం జరిగింది. సో రీకా హాకీతో కలిసి ఈ యొక్క విజయాన్ని అయితే సాధించడం జరిగింది. అండ్ ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఎత్తైనటువంటి శిఖరాలను అధిరోహించినటువంటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? కల్నల్ రణ్వీర్ జమ్వాల్. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ అదేవిధంగా మౌంట్ ఎవరెస్ట్ ఆక్సిజన్ లేకుండా ఎక్కినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు ఫ్రెండ్స్? షెర్పాపు డోర్జే. ఓకేనా ఫ్రెండ్స్, షెర్పాపు డోర్జే ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ మౌంట్ ఎవరెస్ట్ వితౌట్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ లేకుండానే మౌంట్ ఎవరెస్ట్ని రీచ్ అయినటువంటి మొట్టమొదటి పర్సన్. అండ్ అదేవిధంగా ఫస్ట్ పర్సన్ టు రీచ్ వాల్కనిక్ 7 సమ్మిట్. ఓకేనా ఫ్రెండ్స్, అగ్నిపర్వతం సంబంధించినటువంటి వాల్కనిక్ 7 సమ్మిట్లో భాగంగా ఆ యొక్క మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసినటువంటి ఫస్ట్ ఇండియన్ ఎవరు ఫ్రెండ్స్? సత్యరప్ సిద్ధాంత. ఓకేనా, సత్యరప్ సిద్ధాంత ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు కంప్లీట్ వాల్కనిక్ 7 సమ్మిట్. అండ్ అదేవిధంగా అటార్నీ జనరల్. ఓకేనా ఫ్రెండ్స్, భారతదేశం యొక్క మొట్టమొదటి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు ఫ్రెండ్స్? ఎంసీ సెతల్వాడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఎంసీ సెతల్వాడ్ ఈజ్ ద ఫస్ట్ అటార్నీ జనరల్. అండ్ అదేవిధంగా సోలిసిటర్ జనరల్ కనుక తీసుకుంటే సికే దప్తరి ఈజ్ ద ఫస్ట్ సోలిసిటర్ జనరల్. అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ. ఓకేనా ఫ్రెండ్స్, సిఏజీ అంటాం కదా, సో కాగ్ లేదా సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కనుక తీసుకుంటే మొట్టమొదటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వి నరహరి రావు. ఓకేనా ఫ్రెండ్స్, వి నరహరి రావు ఈజ్ ద ఫస్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ అదేవిధంగా ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ టు గెట్ భారతరత్న. సో ఏ ఆటగానికి భారతరత్న అనేది మొట్టమొదటిసారిగా వరించడం జరిగింది ఎవరు ఫ్రెండ్స్? సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్కి క్రీడా విభాగంలో భారతరత్న అనేది రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ద ఫస్ట్ సిక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, సిక్కుల దాంట్లో మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? జ్ఞాని జైల్ సింగ్. ఓకేనా, 7వ పర్సన్ జ్ఞాని జైల్ సింగ్. సో నెంబర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, 7వ రాష్ట్రపతి. అదేవిధంగా ద ఫస్ట్ పిఎం ఆఫ్ ఇండియా. ఓకేనా ఫ్రెండ్స్, మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు ఫ్రెండ్స్? సిక్కులలో మన్మోహన్ సింగ్. ఓకేనా, సిక్కులలో కనుక తీసుకుంటే మొట్టమొదటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. అండ్ నెక్స్ట్ భాను ఆత్రేయ బికమ్ ద
ఫస్ట్ ఇండియన్ టు విన్ ఆస్కార్ అవార్డ్ ఇన్ 1983. సో 1983లో ఆస్కార్ అవార్డు పొందినటువంటి భారతీయుడు. అండ్ అదేవిధంగా ఇతను ఈ యొక్క పర్సన్కి కాస్ట్యూమ్స్ అయితే డిజైన్ అయితే చేసి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఐఎస్సి నా ఫ్రెండ్స్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు ఫ్రెండ్స్? సర్ అశుతోష్ ముఖర్జీ. సర్ అశుతోష్ ముఖర్జీ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. నా ఫ్రెండ్స్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది జనవరిలో జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమ్మిట్స్లో ఇది కూడా ఒకటి, కాబట్టి ఈ యొక్క డేటా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా డాక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్ వాజ్ ద ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్. నా ఫ్రెండ్స్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ యొక్క మొట్టమొదటి ఫౌండర్ జనరల్ శాంతి స్వరూప్ భట్నాగర్. అండ్ అదేవిధంగా ఇతను ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ యొక్క చైర్మన్ కూడా ఇతనే. ఫస్ట్ ఇండియన్ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్. నా ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎగ్జామ్లో గ్యారంటీగా ఈసారి మీకు రాబోతుంది ఈ క్వశ్చన్ అనేది. బ్రిటిష్ పార్లమెంట్లో మొట్టమొదటి మెంబర్ ఎవరు ఫ్రెండ్స్? యొక్క భారతదేశం నుంచి రిప్రజెంటేటివ్ దాదాబాయ్ నౌరోజీ. అదేవిధంగా ద ఫస్ట్ ఇండియన్ టు విన్ గ్రామీ అవార్డ్. నా ఫ్రెండ్స్ గ్రామీ అవార్డ్ పొందినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరు ఫ్రెండ్స్? రవిశంకర్. రవిశంకర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు విన్ ద గ్రామీ అవార్డ్. అండ్ నెక్స్ట్ ఫార్మర్ పిఎం అటల్ బిహారీ వాజ్పేయి కనుక తీసుకుంటే ఫస్ట్ పర్సన్ టు డెలివర్ ఏ స్పీచ్ ఇన్ హిందీ ఎట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. నా ఫ్రెండ్స్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో హిందీలో స్పీచ్ ఇచ్చినటువంటి మొట్టమొదటి పర్సన్ అటల్ బిహారీ వాజ్పేయి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ హ్యూమన్స్ రైట్ కమిషన్. నా ఫ్రెండ్స్ నేషనల్ హ్యూమన్స్ రైట్ కమిషన్ యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు ఫ్రెండ్స్? జస్టిస్ రంగనాథ్ మిశ్రా. సో జస్టిస్ రంగనాథ్ మిశ్రా ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అండ్ నెక్స్ట్ బ్రజేష్ మిశ్రా వాస్ అపాయింటెడ్ యాజ్ ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. నా ఫ్రెండ్స్ ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క మొట్టమొదటి సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు ఫ్రెండ్స్? బ్రజేష్ మిశ్రా. నా ఫ్రెండ్స్ బ్రజేష్ మిశ్రా ఈజ్ ద ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియా. అండ్ అదేవిధంగా ఫస్ట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు ఫ్రెండ్స్? జేజే అంజారియా. అండ్ అదేవిధంగా ఇండియా యొక్క మొట్టమొదటి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. నా ఫ్రెండ్స్ వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా. సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు ఫ్రెండ్స్ ఉంది? గౌతమ్ ఖాజీ. జస్టిస్ లోకేశ్వర్ సింగ్ పట్నా. నా ఫ్రెండ్స్ జస్టిస్ లోకేశ్వర్ సింగ్ పట్నా గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నా ఫ్రెండ్స్ మొట్టమొదటి గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క చైర్మన్ ఎవరు ఫ్రెండ్స్? జస్టిస్ లోకేశ్వర్ సింగ్ పట్నా. అండ్ అదేవిధంగా ఇస్రో యొక్క మొదటి చైర్మన్. నా ఫ్రెండ్స్ ఇస్రో యొక్క మొదటి చైర్మన్ ఎవరు ఫ్రెండ్స్? విక్రమ్ సారాభాయ్. అదేవిధంగా ఫస్ట్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నా ఫ్రెండ్స్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరు ఫ్రెండ్స్? మొట్టమొదటి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరు ఫ్రెండ్స్? ఏపీజే అబ్దుల్ కలాం. అండ్ ఈ యొక్క వీడియోలోని లాస్ట్ 4 పాయింట్స్ ఫ్రెండ్స్. ద ఫస్ట్ సైంటిస్ట్ ఎలక్టెడ్ ఫర్ లోక్సభ. సో లోక్సభకు ఎన్నికైనటువంటి మొట్టమొదటి సైంటిస్ట్ ఎవరు ఫ్రెండ్స్? మేఘనాథ్ సాహా. అండ్ అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు? ఫైనాన్స్ కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ నయోగి ఈజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. అదేవిధంగా టెస్టుల యొక్క ఫస్ట్ కెప్టెన్ ఎవరు ఫ్రెండ్స్? సికే నాయుడు. సో టెస్టుల యొక్క ఫస్ట్ కెప్టెన్ ఎవరు ఫ్రెండ్స్? సికే నాయుడు. అదేవిధంగా ఓడిఐ కెప్టెన్గా తీసుకుంటే ఎవరు ఫ్రెండ్స్? అజిత్ వాడేకర్. అజిత్ వాడేకర్ ఈజ్ ద ఫస్ట్ ఓడిఐ కెప్టెన్. సో ఇక్కడతో మనకి యొక్క టోటల్ డేటా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఉమెన్స్ యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క స్మార్ట్ స్టడీ మెటీరియల్ని డౌన్లోడ్ చేయండి. సో దాంట్లో మీకు వాల్యుబుల్ అయినటువంటి డేటాని అందించడం జరుగుతుంది. మొత్తం కూడా షార్ట్ కట్ ఓరియంటెడ్. మేజర్గా జీకే పాయింట్లో కీలకమైనటువంటి పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాకపోతే అది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ బుక్ కాబట్టి అది కొంచెం బ్లర్ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు మాక్సిమం ఫోన్లో ఓపెన్ చేయండి, మీకు క్లారిటీగానే ఉంటుంది. అండ్ అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో వెళ్తాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.